ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన హృదయాన్ని నిరంతరం కాపాడుకోవడానికి దైవభీతి ఎంత అవసరమో ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఎన్నో ఆకర్షణలు, శోధనలు ఉంటాయి. వాటి మధ్య మనం ఎలాంటి అంతరంగ స్వభావాన్ని కలిగి ఉన్నామనే దానిపైనే మన ఆశీర్వాదం లేదా నష్టం ఆధారపడి ఉంటాయని దేవుని వాక్యం ఇక్కడ 2 స్పష్టమైన మార్గాల ద్వారా హెచ్చరిస్తుంది. మొదటిగా, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని ఉంది. ఇక్కడ భయము అంటే లోకపు మనుషులకు భయపడి పిరికిగా బ్రతకడం కాదు. దేవుని పట్ల అత్యున్నతమైన గౌరవపూర్వకమైన భయభక్తులు కలిగి ఉండడం, దేవునికి ఇష్టం లేని పనిని చేయడానికి భయపడడం, పాపానికి దూరంగా పరిగెత్తడం. ఎవరైతే నిత్యము అంటే ప్రతి క్షణం, ప్రతి ఆలోచనలోనూ ఈ దైవ భయాన్ని కలిగి ఉంటారో వారు దేవుని దృష్టిలో ధన్యులు. దైవ భయం ఉన్న వ్యక్తి తన అడుగులను ఎంతో జాగ్రత్తగా వేస్తాడు. తద్వారా అతను తప్పుడు మార్గాల నుండి సురక్షితంగా కాపాడబడతాడు. ఉదాహరణకు, పోతిఫర్ భార్య యోసేపును పాపం చేయమని బలవంతం చేసినప్పుడు అతడు మనుషులకు భయపడలేదు. ఒకవేళ ఆ పాపానికి ఒప్పుకోకపోతే ఆమె తనపై పగబడుతుందని తెలిసి కూడా దేవునికి ఇష్టం లేని పని చేయడానికి నిరాకరించాడు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని అన్నాడు. ఫలితం, తాత్కాలికంగా జైలుకు వెళ్లిన దైవభయమున్న యోసేపును దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేసి ధన్యుడిని చేశాడు. అలాగే రాజుకు తప్ప వేరే ఎవరికీ ప్రార్థన చేయకూడదనే శాసనం వచ్చినప్పుడు దానియేలు మనుషులకు లేదా సింహాలకు భయపడలేదు. అతని దైవభయం తాత్కాలికమైనది కాదు, నిత్యము ఉండేది. అందుకే ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా తన అలవాటు చొప్పున దేవునికి ప్రార్థించాడు. ఫలితం, సింహాల బోను నుండి సురక్షితంగా కాపాడబడ్డాడు. అతని భక్తిని చూసి అన్యరాజైన దర్యావేష్ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని శాసనం చేశాడు. ప్రియులారా, నిత్యము భయం కలిగి ప్రవర్తించడం అంటే లోకానికి భయపడి వెనుకడుగు వేయడం కాదు, దేవుని పట్ల ఉన్న భక్తితో పాపానికి ఎదురు తిరిగి నిలబడడం. యోసేపును ఐగుప్తులోను, దానియేలును బబులోను సామ్రాజ్యంలోను నడిపించినది ఈ పవిత్రమైన దైవభయమే. ఎవరైతే మనుషుల బెదిరింపులకు లేదా లోకపు ఆశలకు లొంగిపోకుండా ప్రతి క్షణం, ప్రతి ఆలోచనలోనూ దేవుణ్ణి గౌరవిస్తూ జీవిస్తారో వారు తాత్కాలికంగా శ్రమలు అనుభవించినప్పటికీ అంతిమంగా దేవుని చేత హెచ్చించబడతారు. రెండోదిగా, హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును అని ఉంది. కొందరు దేవుని వాక్యాన్ని వింటున్నా, అంతరంగాన హెచ్చరికలు అందుతున్నా విననట్లు నటిస్తూ తమ హృదయమును కఠినపరుచుకుంటారు. నాకు ఏమీ కాదు, నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అనే అహంకారం వారిని గుడ్డివారిగా చేస్తుంది. అలా కఠిన హృదయంతో ముందుకు వెళ్లేవాడు అంతిమంగా తట్టుకోలేని కీడులో పడతాడు. హృదయం కఠినమైతే దేవుని స్వరానికి స్పందించే గుణాన్ని మనిషి కోల్పోతాడు. అది చివరకు పతనానికి దారితీస్తుంది. ఉదాహరణకు, హృదయాన్ని కఠినపరుచుకోవడం అనగానే బైబిల్లో మొదట గుర్తుకు వచ్చే వ్యక్తి ఫరో. ఇజ్రాయేలీలను విడుదల చేయమని దేవుడు మోషే ద్వారా పదే పదే హెచ్చరించినా, అద్భుతాలు చూపిస్తూ తెగులు పంపినా అతడు వినలేదు. తన అహంకారంతో ప్రతిసారి హృదయాన్ని మరింత కఠినం చేసుకున్నాడు. ఫలితం, ఐగుప్తు దేశమంతా 10 భయంకరమైన తెగుళ్లతో నాశనమైపోయింది. చివరికి ఫరో తన జ్యేష్ఠ కుమారుడిని, తొలిచూలు బిడ్డను కోల్పోవడమే కాకుండా అతని సర్వసైన్యంతో సహా ఎర్ర సముద్రంలో మునిగిపోయి ఘోరమైన కీడులో పడ్డాడు. అలాగే సౌలు దేవుని ఆజ్ఞను మీరినప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి అతని తప్పును ఎత్తి చూపాడు. కానీ సౌలు తన తప్పును ఒప్పుకొని హృదయాన్ని తగ్గించుకోవడానికి బదులు ప్రజల ముందు తన గౌరవం పోకూడదని సాకులు వెతికాడు. దావీదుపై అసూయతో అతనిని చంపాలని చూస్తూ తన హృదయాన్ని మరింత కఠినం చేసుకున్నాడు. ఫలితం, దేవుని ఆత్మ సౌలును విడిచిపోయింది. చివరికి యుద్ధంలో ఘోరమైన పరాజయాన్ని పొంది శత్రువుల చేతిలో చిక్కకూడదని తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియులారా, హృదయాన్ని కఠినపరుచుకోవడం అంటే దేవుని ప్రేమపూర్వకమైన హెచ్చరికలను, ఆయన వాక్యాన్ని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడమే. ఐగుప్తులో ఫరో తన అహంకారంతోనూ, ఇజ్రాయేలులో సౌలురాజు తన స్వయంగా చేసుకున్న సాకులతోనూ దేవుని స్వరానికి తమ హృదయాలను మూసివేసుకున్నారు. వారు తాత్కాలికంగా తమ అధికారంతో గెలిచామని అనుకున్నా అంతిమంగా వారు ఊహించని భయంకరమైన కీడులో పడిపోయారు. దేవుని వాక్యం మన తప్పులను ఎత్తి చూపినప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోకుండా పశ్చాత్తాపంతో తగ్గించుకోవడమే మనకు మరియు మన కుటుంబాలకు నిజమైన రక్షణ. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం నేడు మన ముందు ఉంచిన ఈ 2 మార్గాలు మన నిత్య జీవితానికి ఎంతో కీలకమైనవి. ఒకవైపు దైవ భయంతో నిండిన హృదయం యోసేపు, దానియేలు వలె మనల్ని అత్యున్నతమైన ఆశీర్వాదాల వైపు నడిపిస్తుంది.
మరోవైపు ఫరో మరియు సౌలు రాజుల వలె దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేసి హృదయాన్ని కఠినపరుచుకోవడం భయంకరమైన కీడుకు, పతనానికి దారితీస్తుంది. జీవితంలో శోధనలు, సమస్యలు ఎదురైనప్పుడు లోకానికి భయపడక దేవునికి భయపడి జీవిద్దాం. ఆయన వాక్యం మన తప్పులను ఎత్తి చూపినప్పుడు అహంకారంతో మన హృదయాలను కఠినం చేసుకోకుండా పశ్చాత్తాపంతో ఆయన పాదాల చెంత తగ్గించుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడని, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడునని, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మా చుట్టూ ఎన్నో ఆకర్షణలు, శోధనలు ఉంటాయని, వాటి మధ్య మేం ఎలాంటి అంతరంగ స్వభావాన్ని కలిగి ఉన్నామనే దానిపైనే మా ఆశీర్వాదం లేదా మా నష్టం ఆధారపడి ఉంటాయని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, భయము కలిగి ప్రవర్తించడం అంటే లోకానికి భయపడి వెనకడుగు వేయడం కాదని, నీ పట్ల ఉన్న భక్తితో పాపానికి ఎదురు తిరిగి నిలబడడం అని నీవు సెలవిచ్చావు గనుక మనుషుల బెదిరింపులకు లేదా లోకపు ఆశలకు లొంగిపోకుండా ప్రతి క్షణం, ప్రతి ఆలోచనలోనూ నిన్ను గౌరవిస్తూ యోసేపు మరియు దానియేలుల వలె నీ పట్ల భయభక్తులు కలిగి పాపమునకు దూరంగా జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ వాక్యం మా తప్పులను ఎత్తి చూపినప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోకుండా పశ్చాత్తాపంతో తగ్గించుకోవడమే మాకు మరియు మా కుటుంబాలకు నిజమైన రక్షణ గనుక ఫరో మరియు సౌలుల వలె నీ హెచ్చరికలను నిర్లక్ష్యం చేసి మా హృదయాలను కఠినపరుచుకోకుండా నీ వాక్యం మా తప్పులను ఎత్తి చూపినప్పుడు విరిగిన మనస్సుతో నీ పాదాల చెంత తగ్గించుకునే వినయ హృదయమును మేము కలిగి ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆపత్కాలములలో వారిని విడిపించి నీ ధన్యతతో నింపి వారి ప్రతి అడుగును నీ ఆత్మచేత నడిపించి నీ నామమునకు మహిమ తెచ్చేలా మా జీవితాలను దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.